కాంగ్రెస్ రైతు ప్రభుత్వం అని చెప్పి రైతాంగాన్ని ఆగం చేస్తోందన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. రైతులకు సాగునీరు అందించకపోవడంతో పంటలు ఎండిపోయాయన్నారు. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఎండిన వరి పొలాలను పరిశీలించారు. రైతుల బాధలు చూస్తుంటే గుండె తరుక్కపోతుందన్నారు. ఎండిన పంటలకు ఎకరాకు 25,000 రూపాయల పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల్ని మోసగించిన కాంగ్రెస్ కు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు కొప్పుల. ఒక 1000 ఎకరాలు మరి ఇంకొక 3-4 రోజులలో లాస్ట్ తడి కనుక రాకపోయినట్టయితే దాదాపు చేతికి వచ్చినటువంటి పంటలు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా దీనమైన స్థితి. ఒక్కొక్క రైతు కౌలుకు తీసుకొని కౌలు డబ్బులు భూమికి చెల్లించడమే కాకుండా పంట పెట్టుబడి కింద ఎకరానికి 25,000 రూపాయలు ఖర్చు చేసినటువంటి మరి పరిస్థితి ఈరోజు దిక్కుతోచని పరిస్థితి. ఆ రైతే ఆత్మహత్య చేసుకుంటా అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆపి వద్దని ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఈరోజు రాష్ట్రం అంతా కూడా మరి కనబడతా ఉంది. దీనికి కారణం ఒకటే, ప్రభుత్వం యొక్క వైఫల్యం. నిజంగా చెప్పాలంటే చేతగానితనం, ఐడియా లేకపోవడం. పోయిన సంవత్సరము 1 ఎకరా కూడా నీళ్ళందకుండా లేనటువంటి పరిస్థితి లేదు. 1 ఎకరా పంట కూడా ఎండినటువంటి పరిస్థితి లేదు. ఈ 9 సంవత్సరాలలో నీటి నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వల్లి కేసీఆర్ గారు అత్యంత శ్రద్ధ తీసుకొని ఒక ప్రాజెక్టుల నిర్మాణం చేయడమే కాదు, రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం నలుమూలన కూడా మరి ఈ నీటి నిర్వహణలో చాలా సక్సెస్ఫుల్ గా పోవడం వల్లనే పంట విస్తీర్ణం పెరిగింది, తర్వాత పంటల దిగుబడి పెరిగింది. ఇవన్నీ కూడా మనం కళ్ళతో చూస్తున్నాం. ఆ పంటను కొనుగోలు చేయడం కావచ్చు, రైతులకు సకాలంలో డబ్బులు అందించడం కావచ్చు, అదేవిధంగా దానికి తోడు రైతు బంధు దుక్కి దున్నే నాటికి ముందే రైతు బంధు అందించడం కావచ్చు, కావలసినంత యూరియా తీసుకురావడం కావచ్చు, కోరినటువంటి విత్తనాలు అందుబాటులో పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి విధానం. ఈ నిర్వహణ